దానికి నువ్వు ఒప్పుకున్నావు అనుకుంటున్నాడు. కళ్యాణ్ రాడు కాబట్టి పిలిచారు. నువ్వేమైనా చాలా క్లియర్గా చెప్పాను పిన్ని. ఇంకొకరి జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో ఎవరని అనుభవం నేర్పింది. చివరికి అదే నిజమైంది. అనామిక అనుమానించడం తప్పు కాదు, కానీ ఇంకా అనామిక ప్రవర్తన గురించి ధాన్యలక్ష్మికి సానుభూతుంది. కోడలుగా ఒప్పుకొని అప్పుని రమ్మందని అడిగాడు. మా అమ్మ కేవలం నాకు ఆ కారణం వల్లే నేను స్వయంగా పిలిచిన రోజే వస్తానన్నాడు. రా అని పిలిస్తే తప్ప రాదా? చెవలేనద్దు. నీ కోడలుగా ఒప్పుకున్న రోజే కళ్యాణ్ వస్తాడు అని క్లియర్ గా చెప్పాడు కదా. ఏ పదానికి అర్థం? నీకంటూ ఒక సపరేట్ గా ఒక నెగటివ్ తర్వాత దీన్నే మందర బుద్ధులు అంటారు. ధైర్యం కళ్యాణ్కి ఎవరిచ్చారు? వాళ్ళెప్పటికీ రారు, అప్పు రానివ్వదు. ఆడిస్తున్నాను. కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. మేమేదో మొగుళ్ళని గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నావే. ఏ సంబంధం లేని అప్పుని ఇందులోకి లాగితే కావ్య, నువ్వే కరెక్టే. ఈ ఆడవాళ్ల మధ్య దిగజారి కూడా నా కొడుకు కోసం రమ్మంటే రాలేదు. అడుగడుగునా అవమానాలే జరిగాయట. మా అమ్మ తనకిష్టం లేదన్నాడు. అంటాడు, చాలా అంటాడు. ఈ ఇల్లు, ఈ ఆస్తులు వరం చేసిన వాళ్ళెవరూ బాగుపడరు. నువ్వు కవితలు అవసరం ఉంటారు కదా. నా దగ్గర అవసరానికి మించిన రచయితలున్నారు. రానివాడు నేను పిలిస్తే వస్తాడా? ఇప్పుడు నిన్ను ఏం చేయాలో నువ్వు నిర్ణయం తీసుకుంటావని అక్కడికి తీసుకెళ్తున్నా. అక్కడ చూడ్డానికి ఏముంటుంది? మరేం చేయమంటావయ్యా? నా కష్టాన్నంతా వాళ్ళ చదువులకి, మా కుటుంబాన్ని చూసి ఆ దేవుడికే ఈర్ష్య పుట్టిందో ఏంటో. ఆ మాయ రోగం మీద అసలు జాలి లేదయ్యా. వయసు మళ్ళీపోయి అట్టుడిగిపోయినా మమ్మల్ని తీసుకెళ్లకుండా పట్టుకూటి కోసం కష్టపడాల్సి వస్తుంది. అంకుల్, మీ బదులు ఆ బొమ్మలు నేను అమ్మి పెడతాను. అయ్యో, నీకెందుకయ్యా ఆశ్రమం? ఇవ్వండి, నేను అమ్ముతాను. వెళ్ళినట్టు కళ్యాణ్ పరిస్థితి చూపిద్దామని తీసుకెళ్తుంటే ఎక్కడికెళ్తున్నావు? నా కొడుకు అలా కష్టపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? ఏం చేస్తావు? నువ్వు చూడనంత వరకు ఎక్కడో ఒక చోట సంతోషం చూస్తున్నావుగా. నీ కొడుక్కి న్యాయం చేయాలనుకుంటే వెళ్ళి తన సొంతం చేసుకోవాలని చూస్తున్నా కావ్యని నిలది. అన్ని చూసులో తిరుగుతున్నా మా అమ్మ నాన్నని నిలది. కళ్యాణ్కి న్యాయం చేయమని అడుగు. ఎస్. కానీ నువ్వు అనుకున్నది జరగాలని పెద్దవాడిగా దీవించగలను. అది చాలంకుల్, వస్తాను.
ఇద్దరు మనతో పాటు కారెక్కి వచ్చేవారని తప్పంతా నాదేనని అంగా ఉందా? నేనిప్పటికీ చెప్తున్నాను, వాళ్ళు అప్పుడు రాకపోవడానికి ఇప్పుడు రాకపోవడానికి కారణం మాత్రం నువ్వు. మీ తమ్ముడెందుకు మీ మాట వినడం లేదు? మీరెందుకు ఒప్పించలేకపోయారు? ఎవరొచ్చినా రాకపోయినా నా తమ్ముడు నీకు తెలీదా? నీలాగా నాకు నంగనాచి మాటలు మాట్లాడటం రాదే కాబట్టే రాలేదు నువ్వు. నీలాగా నేను మాట్లాడలేను కాబట్టే మీ ఫెయిల్యూర్ ని కూడా పెళ్ళం అకౌంట్ లోనే వేస్తారా? వరసలు నీటే మన వాళ్ళు కూడా అక్కడి నుంచే ఎక్కడ మొదలు పెట్టాలి. ఇప్పుడు లిఫ్ట్లు వచ్చాయి, ఎక్స్కలేటర్స్ వచ్చాయి, మనుషులకి మోకాళ్ళ నొప్పులు. నువ్వు సాయం చేయకపో, నేను మాత్రం వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉండు. తప్పు చేశాడు అన్న వాళ్ళంతా ఆ మాట వెనక్కి తీసుకుంటారు. మీ తమ్ముడు మీ మాట కాదన్నా సరే ఉండు, హ్మ్? ఏదో ఒక రోజు వాడిని గొప్ప స్థాయిలో నిలబెట్టి ఈ ఇంటికి తీసుకొస్తాను. తన ఇండివిజువాలిటీ ఏముంటుంది? తన సొంత కష్టంతోనే తను ఎదగాలనే కదా. లేక ఉండటానికి నీడ లేక వాడు అక్కడ అన్ని కష్టాలు పడుతుంటే రాజ్